మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ వ్యక్తి ఇంటికి పర్మిషన్ కోరగా సిబ్బంది ₹1,00,000 డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో బాధితుడి నుంచి 15,000 లంచం తీసుకుంటున్న సిబ్బందిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లక్షెట్టిపేట మండలము ఇటిక్యాల గ్రామస్తుడు ఆకుల శ్రీనివాస్ సర్వే నెంబర్ 376లో గల తన యొక్క భూమిలో 2 గదుల రేకుల షెడ్ నిర్మించుకున్నాడు. ఈ సంవత్సరం మే నెలలో నిర్మించుకున్నాడు. అట్టి రేకుల షెడ్డుకి ఇంటి నెంబర్ కోసము మున్సిపాలిటీ కార్యాలయానికి రాగా శ్రీహరి మేనేజర్ మున్సిపాలిటీ కార్యాలయం లక్షెట్టిపేటలో పనిచేసే అతను అంతా నేనే చూసుకుంటాను అని చెప్పి ₹1,00,000 డిమాండ్ చేయడం జరిగింది. అట్లా మే, జూన్, జూలై ఇట్లా వరుసగా నెలకు 2 సార్లు చొప్పున వచ్చి కలిసినా కూడా నేనే చూసుకుంటా అని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని కలవకుండా ఆయన అడ్డం పడుతూ వస్తున్నాడు. దరఖాస్తు ఇస్తే త్వరలోనే నీ నెంబర్ ఇస్తా అని చెప్పేసి కమిషనర్ గారు ఆయనకు మాట ఇస్తే ఆయన వెళ్ళిపోయిండు. వారం తర్వాత తిరిగి వస్తే మళ్ళీ శ్రీహరి గారు కలిసి నీ దరఖాస్తు వచ్చింది, ఇట్లాంటి దరఖాస్తులు ఎన్నో వస్తాయి, ₹1,00,000 ఇస్తే నీకు వెంటనే ఇంటి నెంబర్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆయన బతిమాలుకున్నాడు. అది కనీసం 80,000 ఇస్తే నీ పని అవుతుందని చెప్తే ఇక అది నాకు సరే మళ్ళీ వస్తా అని చెప్పి ఆయన తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ₹15,000 ఆయన వచ్చి 15,000 ఇవ్వకపోతే నీ ఫైల్ పక్కన పడేస్తా అని బెదిరించింది. నువ్వు 15,000 ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి, ఇక అంతకంటే తగ్గడం కుదరదు అని చెప్పి అంటే సరే ఇస్తా అని చెప్పి ఒప్పుకుని గత్యంతరం లేక ఒప్పుకుని ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. ఈరోజు ఆయన ₹15,000 రెడ్ హ్యాండెడ్గా శ్రీహరి మేనేజర్ లక్షెట్టిపేట మున్సిపాలిటీ గారి సూచన మేరకు ఈ కార్యాలయం